ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. బాధితుడు తెలియక దాన్ని కొనేస్తూ ఉంటాడు ల్యాండ్‌ని. సో, మోసపోయాడని తెలిసిన వెంటనే తీసుకోవాల్సిన చర్య ఏంటండి? ఎప్పుడైతే 2016 తర్వాత థంబ్ సిస్టమ్ అండ్ అదే కాకుండా ఐ స్కాన్ చేసి ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో, దాని తర్వాత నుంచి ఇట్లాంటి ఇష్యూస్ అనేది చాలా తగ్గిపోయినాయి డబుల్ రిజిస్ట్రేషన్స్ అనేది. హ్మ్. సో, ఇప్పుడు ఏంది అని అంటే ఏదైతే ఇల్లీగల్ ఆక్యుపెన్సీ కోసమనే వెళ్ళడం జరుగుతూ ఉంది. సో, హ్మ్. అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఏందంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఏదైతే మీరు లింక్ డాక్యుమెంట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలా. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ లింక్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళు మనకి సబ్మిట్ చేయాలి. ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ మొత్తం కంప్లీట్‌గా మనం తీసేసుకొని ఒక అడ్వకేట్‌ని కన్సల్ట్ అయ్యి లీగల్ ఒపీనియన్ తీసుకోవడము, లేదు అనుకుంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు మార్కింగ్ సర్వే అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ మార్కింగ్ సర్వే ఒకటి మనం గనక తీసుకుంటే మనకి మన హద్దులు అండ్ అదే కాకుండా అందులో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంది ఏంది అనేది కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఆ మార్కింగ్ సర్వేలో తెలుస్తూ ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ డాక్యుమెంట్ 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, మార్కింగ్ సర్వేలో 400 స్క్వేర్ యార్డ్స్ ఉంది అని అంటే ఆ సిచ్యువేషన్స్లో ఏదైతే 100 స్క్వేర్ యార్డ్స్ డిప్రిసియేషన్ ఉంది కాబట్టి, ఏదైతే 100 స్క్వేర్ యార్డ్స్ తక్కువ ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్లో మనం ఒకవేళ లీగల్గా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే ఆ సిచ్యువేషన్లోనే మనం క్లైమ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఒక సేఫ్ జోన్లో ఉండొచ్చు.